ఈ సంవత్సరంలో ప్రభు ద్వారా ఆ అభివృద్ధి, ఆనందం, ఆ సమాధానాన్ని పొందిన దైవ కుమారులముగా, దైవ జనాంగముగా, దైవ ప్రజగా ఈ లోకములో నీవు నిలవాలని, కనబడాలని, దేవుని ఎదుట నిజమైన సాక్షిగా ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, నూతనంగా ఫలించుట, నూతన ఆజ్ఞలు ఫలించాలంట. ఏ ఆజ్ఞలు ఫలించాలంట? మనము చెప్పాలి, నూతన ఆజ్ఞలు మనము పాలించాలి. కనుక దేవాతి దేవుడు మనకిచ్చిన ఒక నూతనమైన ఆజ్ఞలో నీవు నేను ఫలించువారముగా ఉండాలి. కొత్త నిబంధన గ్రంథములో దేవుడు మనకు ఒక నూతనమైన ఆజ్ఞను, నూతనమైన శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞలో నీవు నేను నూతనంగా ఫలించే వారముగా ఉండాలి. ఏమిచ్చాడో దైవ గ్రంథములో చూడండి. దేవుడిచ్చిన నూతనమైన ఆజ్ఞ చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూస్తే అక్కడ దేవుడు మనకిచ్చిన, ఈ లోకానికి ఇచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంట? ఒకరిని ఒకరు ప్రేమింపవలన ఆజ్ఞ ఆయన నూతనముగా అనుగ్రహించాడు. నూతనమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఒకరినొకరము ప్రేమించవలనని. కనుక ఈ సమయంలో మనం ప్రేమిస్తున్నామా? ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి ఉన్నామా? ద్వేషము కలిగి ఉన్నామా? అంటే ఎక్కువగా ద్వేషం అనేది మనలో ఉంది. ఎక్కువగా ఒకరి పట్ల